శకుంతల శాస్త్రం ప్రకారం వివాహం రోజున వర్షం పడితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. పెళ్లి రోజున వర్షం పడితే మీరు అన్ని దేవుళ్ళు, దేవతల ఆశీస్సులను పొందుతారని అర్థం. పెళ్లి రోజున వర్షం పడితే ప్రజలు బాధపడతారు, కానీ వధూవరులకు వర్షం చాలా శుభప్రదంగా భావిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. హిందూ మతంలో వర్షాన్ని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వర్షం పడిన తర్వాత భూమి ఎలా తాజాగా, పచ్చగా కనిపిస్తుందో అలాగే పెళ్లి రోజున వర్షం వివాహ జీవితాన్ని మంచిగా, సంతోషంగా చేస్తుంది. ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుంది. వారు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటూ కలిసి పనిచేస్తారు. పెళ్లి రోజున వర్షం పడితే వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. ముందస్తు సంతానం పుడుతుంది. వర్షం బంజరు భూమిని సారవంతం చేసినట్లే పెళ్లి రోజున వర్షం పడితే త్వరగా ప్రసవం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ప్రకాశించే సూర్యుడు లాంటిది. భాను సప్తమి నాడు ఈ 5 పరిహారాలతో సూర్యుని అనుగ్రహం స్థిరంగా ఉంటుంది. వధూవరుల మధ్య సంబంధం బలపడుతుంది. వివాహం రోజున అనేక సంప్రదాయాలు పాటిస్తారు. తద్వారా ఇద్దరి మధ్య సంబంధం బలంగా ఉంటుంది. పెళ్లి రోజున వర్షం పడి వధూవరులు కట్టిన ముడిపై కొన్ని చుక్కల వర్షం పడితే దానిని శుభ సంకేతంగా భావిస్తారు. వర్షం వల్ల ముడి తడిసి గట్టిగా కట్టబడి ఉండడం వల్ల ఇది వధూవరుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఆ సమయంలో వర్షం పడితే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.